కొత్తకోట కడ్డీలు లేదా సీకులు అనగా తెలంగాణలోని కొత్తకోట ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మాంసం వంటకం. ముఖ్యంగా మటన్ లేదా చికెన్తో చేసే ఒక రకమైన కబాబ్. ఈ కొత్తకోట సీకులకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే వ్యాపారం చేస్తున్న సిద్దిక్ను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొత్తకోట కబాబ్ ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ ఇంకోసారి తినాలని అనిపిస్తుంది. అలా ఉంటుంది కొత్తకోట కబాబ్ చికెన్ టేస్ట్. కొత్తకోట కబాబ్ అంటూ హైదరాబాద్ వంటి పెద్ద పట్టణాల్లో బోర్డులు పెట్టి మరీ లక్షల వ్యాపారం చేసే స్థాయికి చేరుకుందంటే దాని టేస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకప్పుడు ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే శ్రీ కురుమూర్తి స్వామి జాతరలో మాత్రమే దొరికే కాల్చిన మాంసం ఇప్పుడు ఈ కొత్తకోటలో 365 రోజులు దొరుకుతుంది. నోరూరించే రుచితో పాటు ఇక్కడ వ్యాపారులు మాంసం ప్రియులను ఎంతో ఆకట్టుకుంటున్నారు. బొగ్గులపై మాంసాన్ని కాల్చుతూ నోట్లో లాలజలం ఊరిపోతుంది. వీరు పెట్టే మసాలా ముద్దనే మాంసం ముక్కకు రుచిగా ఉంటుంది. ఇలా కాల్చిన మాంసాన్ని కొనుగోలుదారులు విపరీతంగా కొనడంతో వ్యాపారం విస్తరించింది. మాంసం విక్రయదారులు ఒక్కొక్కరుగా కాల్చిన మాంసం విక్రయ దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 300కు పైగా దుకాణాల్లో కేవలం కబాబ్ మాత్రమే విక్రయిస్తున్నారు. 100కి పైగా కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవిస్తున్నాయి. కొత్తకోట కబాబ్ సీకులు అంతలా ప్రాచుర్యం పొందడానికి ఏం ప్రత్యేకత ఉందని ఆరా తీస్తే మాంసంతో కలిపే మసాలాల కలయిక అని చెబుతున్నారు. ధనియాల పొడి, మిర్చి పొడి, అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని నూనెతో మాంసానికి బాగా మట్టిస్తారు. ఆ తర్వాత కాసేపు అలానే ఉంచుతారు. కొనుగోలుదారులను ఊరిస్తూ సీకులకు కుచ్చి నిప్పులపై వాటిని కాలుస్తారు. కాల్చినప్పుడు వచ్చే వాసన మాంసం ప్రియులను ఊరిస్తుంటుందనే చెప్పాలి. లేత మాంసం కోసం వ్యాపారులు 8 కిలోల లోపు బరువున్న జీవాలను మాత్రమే వధిస్తుంటారు. నిప్పులపై కాల్చుతున్న చికెన్ ముక్కలు రోజు 5 లక్షల వ్యాపారం జరుగుతుంది. కొత్తకోట పట్టణంలోని హైదరాబాద్ వెళ్లే రోడ్డులో రోజు వ్యాపారులు 5 క్వింటాలకు పైగా మాంసం అమ్ముతారు. దగ్గర మేము ఒక 12 years నుంచి చేస్తున్నాం ఈ పని. మన దగ్గర ఇంత ఫేమస్ ఏంటి అంటే మసాలాలు. దీనిలో 12 ఐటమ్స్ ఉంటాయి. ఫ్రెష్ గా ఇక్కడనే ఆట కోసి మేము ముందరనే బార్గింగ్ చేసి మసాలా కలిపి ఇస్తాం. మేము కేజీ వచ్చేసి 900 రూపీస్ అండ్ పచ్చి మాంసం వచ్చేసి 800 రూపీస్ కేజీ. మా దగ్గర కాల్చడానికి ఎంత సమయం తీసుకుంటారు? 15 minutes తీసుకుంటాం. మసాలాలో ఏమేమి కలుపుతారు? 12 ఐటమ్స్ ఉంటాయి. దానిలో మొత్తం గరం మసాలాలు 12 ఐటమ్స్ కలిపిస్తారు. ఏదన్నా లైవ్ ఇక్కడనే ఫ్రెష్ ఉంటది మా దగ్గర. ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మేది అనేది ఉండదు మా దగ్గర. మీకు రెగ్యులర్ గా కస్టమర్లు ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు? హైదరాబాద్, బెంగళూరు, కడప, కర్నూలు, చెప్పడానికి రాదు, చాలా మంది ఉంటారు. అలాగే మరో 200 కిలోల చికెన్ కబాబు తయారు చేసి విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా కిలో మాంసం ధర 800, కానీ కబాబ్ లెక్కన విక్రయిస్తే వీటిలో మాంసం తూకం మసాలాలతో కలిపి కిలో 900 రూపాయల వరకు తీసుకుంటున్నారు. అలాగే చికెన్ కబాబు 400 వరకు కేజీ లెక్కలా అమ్ముతున్నారు. ఈ లెక్కన చూస్తే రోజుకు 5 లక్షల పైగా వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి రాయలసీమ వెళ్లేవారు, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేవారు స్థానిక వ్యాపారులకు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకుంటున్నారని ఇక్కడ వ్యాపారి సిద్దిక్ చెబుతున్నారు.